అని అంటే మరి ఏంటో తెలియదు. రైట్, మాలకొండయ్య గారు ఉన్నారు బీజేపీ పార్టీ నుంచి. సార్ నమస్కారం. నమస్తే పవన్ గారు. నమస్తే. ఏంటి సార్ అంతా మరి కక్ష సాధింపు చర్యనేనా? ఈడీ కూడా పిలిచింది, మరి ఈడీ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. సో ఇప్పుడు ఇది కూటమిలో మీరు కూడా ఉన్నారు, మరి ఈ విధంగా కామెంట్ వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మిథున్ రెడ్డిని పిలిచింది 23, విజయసాయి రెడ్డిని 22 ఈడీ ఎంక్వైరీకి. ఎట్లా చూస్తారు సార్ మీరు? పవన్ గారు, ఇవాళ ఈడీ ఎంక్వైరీ పిలిచింది అంటే వాళ్ళు చాలా పకడ్బందీగా వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా దగ్గర పెట్టుకుని పిలుస్తారు. ఆ విధంగా ఎంక్వైరీ కూడా సమర్థవంతంగానే నిర్వహిస్తారు. అందులో ఏమాత్రం కూడా ఆలోచన చేయరు. ఎందుకంటే వాళ్ళు చాలా ఒక స్ట్రాంగ్ కమిట్మెంట్ వ్యవస్థలు అవి, ఇండివిజువల్ గా ఉండేటటువంటి వ్యవస్థలు. ఏ ప్రభుత్వం చెప్పినా ప్రభుత్వానికి దాదాపుగా నిర్ణయాల పట్లే ఉంటారు తప్ప ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి వ్యవస్థలు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో విజయసాయి రెడ్డి గతంలో అనేక విషయాలు మనం చూసినప్పుడు కానీ, లేదా మిథున్ రెడ్డి గారు కానివ్వండి, లేదా వీళ్ళ పెద్ద నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ 2 నెలల్లో 3 నెలల్లో అధికారం వస్తామని చెప్పి ప్రజలను రెచ్చగొట్టేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, వారి యొక్క ఆలోచన, వారి మీద ఉన్నటువంటి కేసులు, వారి మీద జరుగుతున్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా కానివ్వండి, లేదా కేంద్ర ప్రభుత్వం ద్వారా కానివ్వండి, ఎన్ని విచారణలు చేసినప్పటికి కూడా ఆ విచారణలో వాళ్ళు దోషులుగా ఖచ్చితంగా శిక్షలు పడతాయనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా నమ్మకంగా ఉన్నారనేది ఇది వాస్తవం. ఎందుకోసం అంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అభివృద్ధి లేదు, ప్రజల సంక్షేమం లేదు. వైసీపీ పాలన, వైసీపీ కార్యకర్తల ఆధారంగా వారు ఇష్టారాజ్యంగా పరిపాలన చేసినటువంటి విషయం. ఎవరైనా ఏదైనా మాట్లాడాలంటే అరే రేపు ఉదయం అరెస్ట్ చేస్తారు, కేసులు పెడతారనే ఒక భయము ప్రజల దాకా వచ్చినటువంటి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మంది రోడ్డు మీద మాట్లాడుకుంటుంటే, చాలా మంది గ్రామ పెద్దలు కానీ లేకపోతే కొంతమంది ప్రముఖులు కానీ ఓపెన్ గా మాట్లాడుతుంటే, ఇవాళ మనకు స్వేచ్ఛ వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా మాట్లాడుకోగలుగుతున్నాం. అధికారులు కూడా వింటున్నారు. మంచి ఉంటే తీసుకుంటున్నారు, చెడ్డ ఉంటే ఆ చెడ్డని తప్పని చెప్తున్నారు అనేటటువంటిది ఒక ఆలోచన, డిస్కషన్ రచ్చబండల ద్వారా జరిగినటువంటి విషయాలు. వీటన్నిటి మీద కూడా ఇవాళ ఇప్పటికే లేట్ అయినటువంటి పరిస్థితిలో ఈడీ గారి ఇన్వాల్వ్మెంట్, ఈడీ వ్యవస్థ నుంచి ఖచ్చితంగా వారి మీద ఉండేటటువంటి విషయాలు లేట్ ఏం కాలేదు సార్. అంటే ఎప్పుడో ఎంటర్ అయిపోయి కొన్ని సంస్థల పైన, కొద్దిమంది వ్యక్తుల పైన, ఇందాక వంశీ గారు కావచ్చు, సుబ్బారావు గారు చెప్పారు ఎక్కడెక్కడ ఎంక్వైరీలు జరుగుతున్నాయి, ఏం జరిగింది ఏంటనేది. అవన్నీ ఆధారాలు సేకరించి ఇప్పుడు కీలకంగా ఇప్పుడు పిలిచారు వీళ్ళను. ఒక ప్రజాప్రతినిధులు, ఒక మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళని పిలవడం ఇది మొదటిసారి ఇప్పుడు ఈడీ. అంటే నేను ఎందుకు ఆ మాట అన్నానంటే, పెద్దలు ముప్పల సుబ్బారావు గారు ఉన్నారు, వంశీ గారు ఉన్నారు, మీరు అనేక డిబేట్లు ఇదే విషయాల మీద మనం మాట్లాడుకున్నప్పుడు, సెంట్రల్ గవర్నమెంట్ ఈడీ ఉంది, లేకపోతే సిబిఐ ఉంది, చాలా వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయట్లేదు, ఎందుకు వైసీపీ నాయకుల యొక్క బెదిరింపులకి సరైన నిర్ణయాలు తీసుకోవట్లేదనే ప్రశ్న వచ్చింది. కాబట్టి నేను చెప్తున్నాను, ఏదైనా జరుగుతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈడీ వచ్చినా లేకపోతే ఇంకా పెద్ద వ్యవస్థలు ఏదైనా వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం అన్నా కోరాలి, కోర్టు నుంచి అన్నా తీసుకురావాలి, లేకపోతే మా వల్ల కాదు అనేటటువంటి విషయాలని కేంద్రం తెలియజేస్తే తప్ప వాళ్ళు రారు. వచ్చినా సరైనటువంటి సమాచారంతో వస్తారు అనేటటువంటి విషయం మరొకసారి ఈ విషయం తెలియడం కోసమే నేను మాట్లాడినాను పవన్ గారు. ఖచ్చితంగా ఇవాళ ఇక్కడ జరుగుతున్నటువంటి మద్యం మాపే విషయం కానివ్వండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెండింగ్ కేసుల యొక్క విచారణ కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఒక ఎంపీని సెంట్రల్ గవర్నమెంట్ సిబిఐ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తుంటే ప్రభుత్వం సహకరించకపోవడం కానివ్వండి, ఇవన్నీ మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఒక విధమైన 5 సంవత్సరాల పాలన, ఈ రోజు కూడా వాళ్ళ యొక్క ధోరణి మారలేదు. అదే వాతావరణం వాళ్ళ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా వారి యొక్క ధోరణి మారలేదనేటటువంటిది చాలా ప్రజల్లో చర్చ నడుస్తుంది, చర్చించుకుంటున్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంబంధించిన విషయాల మీద ప్రజలు కొంచెం ఫ్రీగా మాట్లాడుకొని వాస్తవాలను బయటికి తీసుకొస్తున్నారు. ఈ విషయాలలో ఖచ్చితంగా వాళ్ళ మీద ఎంక్వైరీ ద్వారా వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, శిక్షలు పడటం కానీ తప్పనిసరిగా పడతాయి అనేటటువంటి ఒక ఆలోచనతో మనం కూడా ప్రజల జరుగుతున్నటువంటి చర్చను కూడా వింటున్నాం. అదే విషయాలను ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం పవన్ గారు. రైట్ సార్.
రైట్ సుబ్బారావు గారు, ఇప్పుడు ఈడీ ఏమైనా మరి అదుపులోకి తీసుకునే